ఈ రోజు మన టాపిక్ సోషల్ మీడియాలో బాలయ్య పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న రచ్చ. ఆ రచ్చ ఎలా ఇద్దరు అగ్ర హీరోలకు హెడెక్ గా మారిందో మీకు డీటెయిల్డ్ గా చెప్తారు. అంటే ఇటీవల సోషల్ మీడియాలో కొంతమంది ఫ్యాన్స్ వేసిన పోస్టులు, పెట్టిన కౌంటర్లు రెండు పెద్ద ఫ్యాన్ బేస్ల మధ్య అన్నెసెసరీగా వార్ని క్రియేట్ చేశాయి. ఈ రచ్చ ఇటు పవన్ కళ్యాణ్ కు అటు బాలకృష్ణకు కూడా చేరిందట. ఇద్దరి దృష్టికి కూడా ఈ విషయం వెళ్లి ఇది ఎక్కడ దాకా వెళ్లిపోతుందో అనే టెన్షన్ వచ్చిందని ఇండస్ట్రీ టాక్. ఇద్దరు అగ్ర హీరోలు, ఇద్దరు రాజకీయాల్లో కీలక పాత్రలు పోషిస్తున్న వాళ్ళు. ఒకరు డిప్యూటీ సీఎం, మరొకరు ఎమ్మెల్యే. ఇద్దరు ఒకే కూటమిలో ఉన్న వారి ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ట్రోల్స్ వేస్తూ అన్నెసెసరీగా ఓ రచ్చ చేపుతున్నారు. ఈ గొడవ ఎలా మొదలైంది? హరిహర వీరమల్లు సినిమా ఎన్నో సార్లు వాయిదా పడడం చూసి కొంతమంది నందమూరి ఫ్యాన్స్ పవన్ ను ట్రోల్ చేశారు. తన సినిమాలనే టైం కు రిలీజ్ చేసుకోలేని వాడు ఏంటి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారట. దాంతో పవన్ ఫ్యాన్స్ హాట్ అయ్యి కౌంటర్లు మొదలు పెట్టారు. ఇదంతా చల్లారక ముందే ఈసారి అఖండ 2 రిలీజ్ అకస్మాత్తుగా వాయిదా పడింది. అప్పుడు పవన్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ హరిహర వీరమల్లు రిలీజ్ లో పవన్ స్వయంగా జోక్యం చేసి ప్రొడ్యూసర్ కి నష్టం రాకుండా చూశాడు. మరి ఇప్పుడు బాలయ్య ఎందుకు అడుగు ముందుకు వేయడం లేదు అంటూ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఈ రచ్చ ఇద్దరు హీరోల దగ్గరికి వెళ్ళిందా? అవును. ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే ఈ అన్నెసెసరీ ఫ్యాన్ వార్స్ చూసి ఇటు బాలయ్య అటు పవన్ ఇద్దరు కూడా సీరియస్ అయ్యారట. ఫ్యాన్స్ అసోసియేషన్స్ కు కాస్త స్ట్రిక్ట్ గా చెప్పారని, సోషల్ మీడియాలో గొడవలు చేయొద్దు అని, రచ్చ ఆపండి అని క్లియర్ మెసేజ్ ఇచ్చారట. ఇప్పుడు చూడాలి బాలయ్య పవన్ మాట విని ఫ్యాన్స్ ట్రోల్స్ ని కంట్రోల్ చేస్తారా లేదా రచ్చ మళ్ళీ మొదలవుతుందా? ఎందుకంటే ఈ రెండు ఫ్యాన్ బేస్లు చాలా పవర్ఫుల్. ఒక్క స్పార్క్ కి పెద్ద ఫైరింగ్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి టాలీవుడ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.